దేవుని పేరిట అందరికీ వందనాలు. ఈరోజు మనం వాక్య ధ్యానముగా మత్తయి సువార్త 26వ అధ్యాయము 47వ వచనము. ఈ వచనం నేను చదివేటప్పుడు దేవుడు కొన్ని ఆలోచనలు దయచేశాడు. అవి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చిన్న షార్ట్ మెసేజ్ చేస్తున్నాను, ఎందుకంటే మీరందరూ మరి వాక్యాలు వినాలని. చిన్న షార్ట్ మెసేజ్ అయినా కానీ మరి మీరు వింటారేమో అని చెప్పేసి చిన్న షార్ట్ మెసేజ్ చేస్తున్నాను. మరి సమయాన్ని ఇవ్వండి. ఎవ్రీడే దీనికి ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడతాడు. ఎందుకంటే ఈ యొక్క వాక్యం చెప్పే ముందు ఎంతగానో ప్రార్థన చేస్తాను. వాక్యం చెప్పిన తర్వాత కూడా ప్రార్థన చేస్తాను. ఇవి మీ జీవితాల్లో మరి ఫలించాలని, మీకు అవసరమైన మాటలు దేవుడు మాట్లాడాలని. కాబట్టి అనుదినము మిస్ అవ్వకుండా ఖచ్చితంగా వీడియోస్ అయితే చూడండి. చాలా షార్ట్గా చేస్తాయి ఇప్పటి నుంచి. సో మత్తయి సువార్త 26వ అధ్యాయం 47వ వచనం చూస్తే ఇక్కడ ఏమవుతుందంటే, యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఉంటాడు అప్పగింపబడే టైంలో. మరి యూదా ఏమో మరి డబ్బులు తీసుకున్నాడు కాబట్టి వాళ్ళకి పని చేసి పెట్టాలి కాబట్టి ప్రధాన యాజకులు యొక్క రౌడీస్ ఎవరైతే ఉంటారో ఆ రౌడీస్ అందరినీ సేనాధిపతులు వాళ్ళందరినీ వేసుకొని యేసుప్రభుని పట్టుకోవాలని వచ్చి వాళ్ళకి ఒక గుర్తు. అక్కడ ఏం జరుగుతుందో చదువుదాం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు యూదా వచ్చెను. వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకొనునో, అంటే యూదా అన్నమాట. యూదా ఏమంటున్నాడు, నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు అని చెప్పేసి వీళ్ళకి చెప్తున్నాడు. ఆయనను పట్టుకోనుడని వారికి గుర్తు చెప్పి. అంటే యాక్చువల్లీ యేసు ప్రభు వారు చాలా ఫేమస్ ఆల్రెడీ. అంటే యేసు ప్రభు వారు అనే పేరు ఈజ్ ఫేమస్, కానీ యేసు ప్రభు యొక్క ఫిగర్, అంటే ఆయన మొహం ఎలా ఉంటుంది అనేది నాట్ ఫేమస్. కానీ యేసు ప్రభు అనే పేరు ఫేమస్. ఇప్పుడు ఈ యొక్క దినాల్లో చాలామంది, అంటే ఇది విమర్శన వీడియో కాదు కానీ ఇది మేలుకొల్పే వీడియో. ఇది కొంతమందికి, ఈ వీడియో వినే వాళ్ళకి కొంతమందికి మేలుకొల్పుగా ఉండే వీడియో ఇది. దేవుడు నేను మరి వాక్యం చదివినప్పుడు దేవుడు నాతో డైరెక్ట్గా మాట్లాడాడు కాబట్టి ఈ వీడియో చేయాల్సి వస్తుంది. ఇది విమర్శనాత్మక వీడియో కాదు కానీ ఇది ఒక మేలుకొల్పు వీడియో. ఈ వీడియో నేను చెప్పే మాటలు, ఒక దేవుడి నుంచి వచ్చే మాటలు ఇవి కనుక వినగలిగితే చాలా ఉపయోగకరాలు ఉంటాయి. మొదటిగా ఏంటంటే, ఈ దినాల్లో చాలామంది మరి పాస్టర్ గారు, ముఖ్యంగా చాలా చిన్న వయసులో ఉన్న వాళ్ళు, దేవుడు సేవ చేస్తున్న వాళ్ళు చాలామంది వారి యొక్క ముఖ చిత్రాలు, వారి యొక్క ఫొటోస్, వారి యొక్క ఇమేజెస్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటున్నారు సోషల్ మీడియాస్లో కానీ ఎక్కడ పడితే అక్కడ. వాళ్ళు చెప్పే వాక్యం కాదు కానీ వాళ్ళ యొక్క ఇమేజెస్ ఎక్కువ యూజ్ చేయబడుతున్నాయి. వాళ్ళు ఇమేజ్ పెట్టేసుకుంటారు, వాళ్ళ ఫోటో పెట్టేసుకొని పక్కన వాక్యం పెడతారు. వాళ్ళు స్టైల్గా కళ్ళజోడు తీసుకున్నట్టు పెట్టుకొని వాక్యం చదువుతారు. వాళ్ళు స్టైల్గా డ్రెస్సెస్ వేసుకొని పక్కన వాక్యం పెడతారు. నో, ఇట్స్ నాట్ రైట్. ఎందుకంటే అది కనుక ఒకవేళ నువ్వు కనుక అదే విధంగా కనుక ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా సాతాను ఏదో ఒక రోజు ఏదో ఒక విధంగా ప్లాన్ చేసి మరి దాన్ని బట్టి నిన్ను కింద పడేయడానికి ట్రై చేస్తాడు. నాకు తెలిసిన ఒక దైవ సేవకుడు ఉన్నాడు. అతను చాలా యంగ్. అతను ఇలానే ఫ్యాషన్గా ఉండేవాడు. దేవుడి కొరకు చాలా, నిజం చెప్పాలంటే చాలా నిజమైన భక్తి చేశాడు. ఎంత అంటే, నేను ఒకరోజు నాకు అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేస్తే నాకు అనారోగ్య సమస్య కూడా తగ్గిపోయింది. అందుని బట్టి నేను ఆయనకి కానుక కూడా ఇచ్చాను. చాలా ఎక్కువ అమౌంట్ కానుక కూడా డాడీ వాళ్ళు ఇచ్చారు. అయితే అలాంటి వ్యక్తి పోను ఎలా అంటే స్టైల్గా అనమాట. పెళ్ళి కాలేదు పాపం, పెళ్ళి కాలేదు కాబట్టి ఇంకా స్టైల్గా వాచెస్ పెట్టుకొని, కళ్ళజోడు పెట్టుకొని, పెట్టుకొని తప్పులేదు, కానీ స్టైల్గా ఫోటోలు దిగేసి ఆ ఫోటోల పక్కకి దేవుని వాక్యం అటాచ్ చేయడం. ఈ మధ్య ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. వీడియోస్లో కూడా సినిమా హీరోలాగా, పాస్టర్ గారు సినిమా హీరోలాగా నడుస్తున్నట్టు, అటు ఇటు తిరుగుతున్నట్టు పెట్టి వాక్యాలు పెట్టుకోవడం. అదొక ఫోటో షూట్ లాగా చేస్తున్నారు. అది ఎట్లా ఉందంటే, శారీరక సంబంధమైన వాటిని ఎక్కువగా ప్రోత్సహిస్తున్న టైప్లో ఉంది. అది బ్యాడ్ మెసేజ్ని ఇస్తుంది బయట లోకానికి. రెండవది, సాతాను కూడా అదేవిధంగా నీ మైండ్లో కూడా బ్యాడ్ మైండ్ అనేది క్రియేట్ చేస్తాడు. ఒకవేళ నీలో చేయపోయినా కానీ ఇంకెవరిలోనూ బ్యాడ్ మైండ్ క్రియేట్ చేసి నిన్ను పడేయడానికి, వారి ద్వారా నిన్ను పడేయడానికి యూజ్ చేస్తాడు. మితముగా వాడుకోవడం అనేది తెలియాలి. చాలామంది సింగర్స్ అవ్వచ్చు, మరి వేరే చాలామంది, వాళ్ళకందరూ కూడా ఇదే వాక్యం, దేవుని వాక్యం ఏంటంటే, అంతగా అవసరం లేదు నీ ఫొటోస్, నీ పిక్స్, వాక్యాలు పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా
దేవుని దేవుని యొక్క వాక్యానికి వాక్యం హైలైట్ అవ్వాలి. ఆ పక్కన దేవుని వాక్యం హైలైట్ అవ్వాలి. నీ ఫోటో కాదు హైలైట్ అవ్వాల్సింది. నీ ఫోటో హైలైట్ అవ్వకూడదు అసలు నీ ఫోటో అనవసరం అక్కడ. దేవుని యొక్క వాక్యం అవ్వాలి అక్కడ. నీ యొక్క ఫోన్లో వాల్పేపర్లో పెట్టుకో, తప్పులేదు. నీ ఫోటో పెట్టుకొని ఫోటో మీద వాక్యం రాసుకో, తప్పులేదు. అది 10 మందికి నువ్వు నీ ఫోటో పెడుతున్నప్పుడు సోషల్ మీడియాస్లో ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. దాన్ని బట్టి ముందు ఒకటి ఆ యొక్క చూసేవారు ముఖ్యంగా నీ వాక్యాన్ని మర్చిపోతారు, నిన్ను చూస్తూ ఉంటారు చూసేవారు. రెండోది, నీకు కూడా ఏదో ఒక రోజు కొమ్ములు వస్తాయి. మరి ఆ పాస్టర్ గారి గురించి చెప్పాను కదా మీకు, అంత గొప్ప సేవ చేసిన పాస్టర్ గారు ఇరుక్కుపోయాడు. ఎక్కడ ఇరుక్కుపోయాడు? ఇలానే ఏదో ఫోటోషూట్ తీయబోయాడు, షార్ట్ ఫిలిం అని చెప్పేసి. ఆ షార్ట్ ఫిలింలో ఏదో చేశాడు, బైబిల్ని తన్నడమో తాగడమో, బాటిల్ పట్టుకొని తాగడమో, ఏదో షార్ట్ ఫిలిం చేయబోయాడు. దేవుడు మహిమార్థమే పాపం ఏం చేయాలనుకున్నాడు. కానీ చివరికి అది ఎలా బెడ్స్ కొట్టిందంటే, దాన్ని పట్టుకొని ఆయన నిజంగా తాగాడని, నిజంగా బైబిల్ తన్నేసాడని, అసలు అతను మంచోడు కాదని చెప్పేసి, అమ్మాయిల అలవాట్లు ఉన్నాయని చెప్పేసి ఇవన్నీ బయటకు వచ్చేసాయి. ఇవన్నీ బయటకు వచ్చేసినప్పుడు నువ్వు అవునా కాదని చెప్పేసి అందరు చూస్తారు కదా. చూసినప్పుడు ఆయన పాత కాలంలో అంతకుముందు వాక్యాలు పెట్టిన ఫొటోస్ ఇవన్నీ చూసి, ఈయన పాస్టర్ గారు, ఆయన ఈ ఫోజులేంది, ఆటోమేటిక్గా అనుమానం వస్తుంది కదా, ఈ ఫోజులేంది, ఇలా ఎందుకు పెట్టాడు తలకాయ, అలా ఎందుకు పెట్టాడు తలకాయ, వాక్యం పెట్టొచ్చు కదా, ఇంకేదో చిన్నపిల్లడు ఫోటో పెట్టొచ్చుగా పక్కకి, ఆయన ఫోటో ఎందుకు పెట్టుకున్నాడు వాక్యం పక్కకి ఇంత స్టైల్గా అక్కడ ఇక్కడ. సో ఈ విధంగా అనవసరంగా ఇతరుల భక్తి కూడా డ్యామేజ్ అవుతుంది. చూడండి, మరి ఇక్కడ యేసు ప్రభు వారు అంత ఫేమస్, కానీ ఆయన మొహం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. వాళ్ళకి తెలియదు కాబట్టి యూదా చెప్తున్నాడు, యేసు ప్రభు మా పేరు మీరు విన్నారు కానీ ఆయన ఎప్పుడు చూడలేదు కాబట్టి నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటాను, ఆయనే యేసు అన్నాడు. సో మన పరిచర్య కూడా అంత అద్భుతంగా ఉండాలి, యేసు ప్రభులాగా ఉండాలి. మన మొహము కాదు తెలియాల్సింది అందరికీ, మన వాక్యం తెలియాలి, మన పరిచర్య తెలియాలి, మన పరిచర్య భారం తెలియాలి, మన పేరు తెలియాలి, మన మొహం ఎలా ఉంది, మనం ఎంత స్టైల్గా ఉంటున్నాము, అది కాదు తెలియాల్సింది. ఇది ముఖ్యంగా యంగ్ జనరేషన్లో ఉన్న వాళ్ళ పాస్టర్స్కి, సింగర్స్కి కానీ ఇంకా ఎక్కువగా దేవుని సేవలు ఎవరైతే ఎదుగుతున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇది. దీన్ని బట్టి చాలామంది పట్టపడుతున్నారు. చాలామంది అనవసరంగా ఇలాంటి ఫొటోస్ పెట్టడము, ఇది ఎవడో ఒకటి చూడతారు, లేదా ఏదో ఒక అమ్మాయి చూసిద్ది, ఆడ వాక్యం నచ్చడంతో పాటు మనం పాస్టర్మ గారు కూడా నచ్చిపోతారు, పాటలు పాడే అమ్మాయి నచ్చిపోయింది, వాడు ఇంకా ఈమెని అనవసరంగా శోధించడం స్టార్ట్ చేస్తాడు. అది ఈమె ఫోటోనే పెట్టకపోతే అసలు శోధన అనేది వచ్చేది కాదు కదా. కాబట్టి చూడండి, ప్రతి చిన్న చిన్న వాటి విషయాల్లో కూడా సాతానుగాడు మరి అది గొప్ప మరి ప్లాన్స్ వేసి పడేస్తున్నాడు. కాబట్టి చిన్న విషయాలు కూడా తగ్గించుకుందాం. మనం కాదు హైలైట్ అవ్వాల్సింది, వాక్యం హైలైట్ అవ్వాలి. కాబట్టి ఆ వాక్యాల పక్కన ఫొటోస్ పెట్టుకోవడం, స్టైల్గా దిగి వాక్యాలు పెట్టుకోవడం, నో. అది ఈరోజు మేబీ నువ్వు మంచి మనసుతో చేస్తున్నావు కావచ్చు, కానీ రేపు తుదకు అది నిన్ను, ఇతరుల విశ్వాసాన్ని పాడు చేస్తుంది, నిన్ను కూడా సాతాను చేతిలోకి తీసుకెళ్ళడానికి కావాల్సిన ద్వారాలు తెరుస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.